ఫేషియల్ సిమెట్రీ. ఫేషియల్ సిమెట్రీ అనేది లైక్ ఎట్లా వస్తుంది, దట్ వాట్ కాసెస్. ఎందుకంటే మనం జెనెటికల్గా అయితే చాలా రేర్. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బార్న్ విత్ గుడ్ జెనెటిక్స్ ఆఫ్ ఫేస్ బ్రో. నేను చూసిన అందరికైనా వాళ్ళ పేరెంట్స్ది లైక్ దే హ్యావ్ గుడ్ లైక్ ఫేషియల్ స్ట్రక్చర్. బట్ దానికి ఏమైందంటే వాళ్ళకి ఏమో వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏంటి, సాఫ్ట్వేర్ అంతా వీళ్ళు మొత్తం వేరే లైఫ్ స్టైల్గా వేరే. సో హౌ వాట్ the habits are like make your face ugly. Yeah, it's sign bro. ఎందుకంటే లైక్ యువర్ ఫేస్ డిటర్మైన్స్ ఏ లాట్. ఎందుకంటే లైక్ ఫేస్ వాళ్ళు లుక్, మెంటలీ, పాస్చర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే. సో థింగ్స్ అట్లా థింగ్స్ ఆర్ మనం మాట్లాడుకున్నది. ఫస్ట్ వచ్చేసి చూయింగ్ బ్రో. వి ఆర్ నాట్ చూయింగ్ యాజ్ వి హ్యావ్ టు. Our teeth is made to chew the hard food or the food that are going into, but the people are like just swallowing it. Ante the thing is, yeah, వాటర్ని కూడా నేను ఒక వీడియోలో చూసిన. లైక్ ఇఫ్ యూ వాంట్ టు లైక్ డ్రింక్ ప్రాపర్ వాటర్, ఇట్స్ ఏదో చూతే అనుకోకండి, యూ హ్యావ్ టు చూ ఇట్. అట్లా డ్రింక్ యువర్ సిప్ ఆఫ్ వాటర్ అండ్ చూ అండ్ డ్రింక్ ఇట్. అంటే ఎప్పుడు చేయమంటలేను, యూ హ్యావ్ టు. ఒకవేళ మీకు మంచిగా ఖాళీగా దొరికినప్పుడు, మీరు ప్లెజెంట్గా ఒక దగ్గర ఉన్నప్పుడు అంటే ఎప్పుడు చేయొద్దని చెప్తలేరు. అట్లా హడావిడిలో అయితే చేయలేము కానీ. సో అది హ్యావ్ టు చూ వెల్ ఎవ్రీథింగ్ యూ గెట్ పుట్ ఇన్ యువర్ మౌత్. ఏదైనా అది గుర్తుపెట్టుకోండి, చూ దాట్. అందుకే చూ చేయకుండానే కదా ఇప్పుడు సాఫ్ట్ ఫుడ్ అంటున్నారు, బ్రెడ్, ఇంకా పిజ్జా అని. దాంట్లో అసలు ఏమున్నాయి అబ్బా, ఇట్స్ నథింగ్. చేసేదానికి కూడా ఇప్పుడు తినేదానికి కూడా చాలా మెత్తగా చేస్తున్నారు. డీప్ ఫ్రైడ్, బాయిలింగ్ బ్రో అంట అట్లా. ఇంకోటి వచ్చేసి ఇది సైడ్ స్లీపింగ్. ఈ సైడ్ స్లీపింగ్ అనేది నేను ఇప్పుడు కొన్ని రోజులుగా రిలీజ్ అయినా. ఆ థింగ్ ఇస్ దాట్ యూ హ్యావ్ టు స్లీప్ ఆన్ బోత్ సైడ్స్. బట్ ద థింగ్ ఇస్ దాట్ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక్కటే సైడ్ అనుకుంటున్నాం. ద థింగ్ అట్లా. ఎందుకంటే గ్రావిటీ పుల్స్ కదా. గ్రావిటీ వల్ల నేను ఒకటి విన్నా, దీపేందర్ మన ఏదో ఉంది కదా, మన జొమాటో ఫౌండ్ ఏం చెప్పానంటే లైక్ మన ఏజింగ్, బ్రెయిన్ ఏజింగ్ మన గ్రావిటీ వల్ల ఫాస్ట్గా అవుతుంది. సో ఇది కూడా అంతే బ్రో. గ్రావిటీ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దెన్ వాట్ ఎవర్ బ్రో. అంతలా అది నీ ఫేస్ స్ట్రక్చర్ ఏంది. ఒక పాయింట్ లైక్ ఏంది, ఒక హైట్ అది ఉంటాడు కదా వాడు, ఉస్కా నామ్ క్యా హై రే బ్రో, ఉంటాడు అప్పుడు హైట్ రుక్స్తన్ ఏదో ఉంటుంది. సో వాడు హైట్ ఇంక్రీజ్ చేసిన లైక్ ఎట్లా అంటే పాయింట్స్లో ఎట్లా చేసిన అంటే లైక్ వాడు కాళ్ళని కట్టేసి గుంజిండు, లైక్ డికంప్రెస్ చేసి లాగిండు. అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు పడతలేదు గ్రావిటీ. ఈ డన్ దాట్. సో ఇది కూడా యూ హ్యావ్ టు, ఈవెన్ దో యూ ఆర్ లైక్ అంటే సైడ్ స్లీప్ చేసినా కానీ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సైడ్స్ సమ్ టైమ్స్. అవేర్ ఉండాలి మీకు మీ సెల్ఫ్ మీద అట్లా. ఇంకోటి ఇదేం తెలుసా, మనము ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా అంటే ఒకటే సైడ్ ఇస్తాం. లైక్ దెన్ మీ స్మైల్ మనం ఒకటే సైడ్ ఇట్లా ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మన ఫేషియల్ ఫీచర్ మన ఇవి ఉంటాయి కదా, ఫేషియల్ మన దాని ఏమంటారు కదా, ఫేషియల్ మజిల్స్ అనేది ఒకటే సైడ్ ట్రైన్ అవుతుంది. ఇప్పుడు మన మజిల్ జెనెటికల్గా కానీ కూడా ఇప్పుడు ఒకటే సైడ్ కూడా మనం ట్రైన్ చేసినాం అనుకో, లైక్ బేసికల్గా మనం ఒకటే సైడ్ చేసినాం అనుకో, అది ప్రామినెంట్గా కనిపిస్తుంది. ఫీచర్స్ లైక్ కనిపిస్తుంది మంచిగా. బట్ సేమ్ మనం వేరే ఇది కూడా చూసుకుంటే హ్యావ్ టు డూ సిమెట్రికల్. ఎట్లా ఒకటే సైడ్ చూడడం, ఓపెన్ యువర్ ఐస్ ప్రాపర్లీ. కొందరైతే ఒక ఐస్ అసిమెట్రీ బ్రో, నేను ఎప్పుడు వినలేదు. బట్ థింగ్ ఇస్ దట్ నాకు ఐస్ ఉంటే స్లీప్ మంచిగా పోకుండా నైట్ మొత్తం చూసుకుంటూ ఉంటే అట్లా ఇట్ హ్యాపెండ్. బట్ నేను ఓవర్కమ్ చేసిన దాన్ని ఇట్లా అట్లా కొన్ని ఐస్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. లైక్ ఇట్లా ఇది పెట్టి ఇట్లా
స్క్వీజ్ చేయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు. యూ హ్యావ్ ద థింగ్స్ బ్రో. ఇప్పటి నుంచి మనం యాప్ చేసుకోవడానికి కొన్ని రోజులకి మనకు రిజల్ట్ చూపిస్తుంది. సో థింక్ హ్యాస్ ఈజ్ ఇట్, యూ హ్యావ్ టు డూ దాట్. ఇవే మెయిన్ గైస్. లైక్ ఆ చిన్న చిన్నవి ఉంటే సరే అనుకోవచ్చు, ఇవైతే ఇవి అంతే. సో దీనికి మనం ఏం చేయాలి తెలుసు కదా, అంతే. అవి చేస్తే సెట్.